హాయ్ జై ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక మిగిలింది 40 రోజులు మాత్రమే. 40 రోజులు మరి వీడియో చేసే టయానికి మనకి 40 రోజులు. మనకి ఇంకా ఆల్రెడీ ఏంటంటే మనకి 21 40 30 వరకు 50 రోజులు, అంటే 40 రోజులు, అప్రాక్సిమేట్లీ 40 రోజులు, ఒక 10 రోజులు అటు ఇటు తీసేస్తాం కదా. 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. మరి లాస్ట్ టైంలో నేను కొంతమంది స్టూడెంట్స్ నేను గత 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటారు. లాస్ట్ టైంలో మీ టెంపోని స్లోగా అవ్వద్దు. లాస్ట్ టైంలో ఏమైంది, ఆ టెంపో ఆ స్పీడ్ అదే విధంగా మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఆ స్పీడ్ డ్రాప్ అయ్యిద్దో మీకు పర్సంటైల్ వచ్చే అవకాశం చాలా తగ్గిద్ది. అంటే ఇప్పుడు నుంచి ఎవరు ఎక్కువగా బాగా మరి ప్రిపరేషన్ సాగిస్తారో వాళ్ళదే మరి స్కోరు 99% వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన మరి అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. దానికి సంబంధించిన స్ట్రాటజీ ఏందో ఒకసారి మనం చెక్ చేద్దాం. మరి ఇక్కడ చూసినప్పుడు మనకి ఇంక ఎన్ని రోజులు జేఈ మెయిన్ వ్యూహం ఏది, మరి స్ట్రాటజీ నంబర్ 1 స్ట్రాటజీ ఏముంది మరి చూసారా. మరి ఐఐటీల్లో ఎన్ఐటీల్లోనూ మరి ఇంజనీరింగ్ సంస్థల ప్రవేశం జేఈ స్కోరే ప్రమాణకం. మెయిన్ పరీక్షల్లో మెరిస్తే చాలు ఐఐటీలు మినహా అన్ని సంస్థల్లోనూ చేరిపోవచ్చు. ఐఐటీకి జేఈ అడ్వాన్స్ పెడతారు కదా, అది నో ప్రాబ్లం, అది రాస్తారు. జనవరిలో ప్రారంభం ఈ పరీక్షలకు ఉన్న వ్యవధిలోని వ్యూహాత్మకంగా సన్నద్ధమైతేనే మెరుగైన స్కోరు పొందటానికి వీలుంది. మంచి స్కోర్ వస్తుందమ్మ. మరి ఈసారి నేను గత 5 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, 6 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నాను అంటే కుదరదు. ఇప్పుడు ఈ 40 రోజులు బాగా ఎవరైతే మరి హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళదే స్కోరు. హార్డ్ వర్క్ అంటే దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్ అంటే జేఈ మెయిన్ వ్యూహం ఇదే. స్ట్రాటజీ ఏంటి మరి జేఈ మెయిన్ సెషన్కి మనకి జేఈ మెయిన్ సెషన్ 1 జనవరి 2020 మధ్యలో నిర్వహిస్తారు. ఎన్ఐటీలు, ఐఐటీలు, బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీగా. అంతేకాకుండా జేఈ అడ్వాన్స్ అర్హత పొందేందుకు మెయిన్ స్కోరే ప్రమాణికం. పరీక్ష ఇప్పటి నుంచి 40 రోజులు మాత్రమే మనకు టైం ఉంది. ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే మంచి ర్యాంకుతో పాటు కోరిన బ్రాంచ్లో మేడ్ సంస్థలో సీటు పొందడానికి వీలవుతుంది. జేఈ మెయిన్ పరీక్షలు అడిగే ప్రశ్నలు 3 కేటగిరీలుగా ఉంటాయమ్మా. జేఈ మెయిన్లో 3 కేటగిరీలుగా అడుగుతారన్న ప్రశ్నలు. ముందు కేటగిరీ 1 సింగిల్ టాపిక్, సింగిల్ కాన్సెప్టు. ఈ కేటగిరీ 1లో సింగిల్ టాపిక్ అంటారు. కేటగిరీ 2లో సింగిల్ టాపిక్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనమాట. సింగిల్ టాపిక్ ఒక టాపిక్లో వచ్చి సింగిల్ కాన్సెప్ట్ అంటారు. మరి కేటగిరీ 2లో సింగిల్ టాపిక్ ఇచ్చి మల్టిపుల్ కాన్సెప్ట్స్. 3వ కేటగిరీలో మల్టిపుల్ టాపిక్, మల్టిపుల్ కాన్సెప్ట్ ఇచ్చి మల్టిపుల్ టాపిక్ ఇచ్చి మల్టిపుల్ కాన్సెప్ట్ ఇస్తాం. అలాగే కేటగిరీల వారిగా ప్రశ్న స్థాయిని బట్టి 4 లెవెల్గా విభజించవచ్చు. లెవెల్ 1 సూత్రం నేరుగా ఉపయోగించే స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో. లెవెల్ 1 అంటే ఫార్ములా నేరుగా ఉపయోగించి సాధించే ప్రశ్నలు, స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇంకా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఇవి చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత లెవెల్ 2 ఏంది, బాగా తెలిసిన ప్రశ్నలే కానీ సమాధానం సాధించడానికి 1 లేదా 2 స్టెప్పులు అవసరం. మీకు ఎగ్జామినేషన్ మరి బాగా ఆ క్వశ్చన్ బాగా తెలుసు, కాకపోతే 2-3 స్టెప్పులు అయితే అవసరం ఉంటుంది. లెవెల్ 3 ప్రశ్నలో కాస్త తిరకాసు ఉండి తికమక, భాష విభిన్న పదజాలం ఉన్న ప్రశ్నలు. లెవెల్ 4 పూర్తిగా కష్టమైనవి, ఎప్పుడు చూడనివి, సమాధానానికి ఎక్కువ తీసుకునేవి. మరి ఈ విధంగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సరైన ప్రణాళికతో చదివితే సాధారణ విద్యార్థులు సైతం కేటగిరీ 1, కేటగిరీ 2, లెవెల్ 1, లెవెల్ 2 ప్రశ్నలు ఎలాంటి ఇబ్బంది పడక సమాధానాలు గుర్తించగలరు. మరి జేఈ 2025లో నిర్వహించిన 19 పేపర్లో మ్యాథ్స్ 475, ఫిజిక్స్ 475, కెమిస్ట్రీ మొత్తము 1425 ప్రశ్నలు సాధారణ విద్యార్థులు రాయగలిగేలా ఉన్నాయి. అంటే సుమారుగా 86% ప్రశ్నలకు వీరు సమాధానం గుర్తించు. అంటే 19 పేపర్లు అన్నారు. అంటే జనవరిలో 10 సెషన్లు అమ్మ, ఏప్రిల్లో 9 సెషన్లు. 9 ఇది 5 రోజులు, 5 రోజులు 10, ఇక్కడ 4.5 రోజే పెట్టారు ఏప్రిల్లో. ఆ విధంగా మరి 470 ఒక్కొక్క దానికి 1425 ప్రశ్నలు సాధారణ విద్యార్థులు రాయగలిగేలా ఉన్నాయి. అంటే 80% ప్రశ్నలు వీరు సమాధానం. అంటే 80% టఫ్ ఏమి ఉండదమ్మా, 20% టఫ్. జేఈ మెయిన్ అనేది 20% టఫ్ ఉంటుంది. అదేవిధంగా మెయిన్ సాధారణ విద్యార్థులు 300 నుంచి 300కు 100 నుంచి 120 మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టం కాదని. మినిమం 100 మార్క్స్ నుంచి 120 మార్క్స్ ఎవరైనా తెచ్చుకోవచ్చు మీ ప్రిపరేషన్ అయితే. ఈ మార్కులతోనే 90 కంటే
ఎక్కువ పర్సంటైల్ వస్తుందన్నమాట. ఇప్పుడు 90% రావాలంటే మినిమం ఎంత ఉండాలి? మినిమం మీకు ఒక 90 నుంచి 100 మార్కులు ఎవరికైతే వస్తాయో వీళ్ళకి 90% వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆల్ ఇండియా ర్యాంకుతో పాటు పేరున్న సంస్థల్లో మీకు జిఎఫ్టీలో కూడా మంచి మరి సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి సేఫ్ స్కోర్ చూద్దాం. మరి సేఫ్ స్కోర్ ఏంది? జేఈఈ మెయిన్లో మీ లక్ష్యం ఆల్ ఇండియా 10 లోపు ర్యాంక్ అయితే పేపర్ స్థాయి ఎలా ఉన్నప్పుడు 300కు 290. సపోజ్ ఆల్ ఇండియా టాప్ 10లో నేను ఉండాలి అంటే మీరు 295 మార్కులు తెచ్చుకోగలగాలి. తర్వాత ఆల్ ఇండియా టాప్ 100 లోపు ఉంటే మీకు ఆల్ ఇండియా 100 లోపు ఉండాలంటే 295 మార్కులు మీకు ఉండాలి. ఆల్ ఇండియా 1000 లోపు ర్యాంకు అయితే 260 మార్కులు రావాలి. 20 లోపు మరి ఆల్ ఇండియా టాప్ 20 లోపు దక్కాలంటే మీకు రావాల్సిన మార్కులు 300కు 120, 150 వరకు మీకు రావాలన్నమాట. ఏ ర్యాంక్ ఎన్ని మార్క్స్ రావాలి? మీకు 120 నుంచి 150 మార్కులు వస్తే మీకు ఇక్కడ 150 మార్కులు వచ్చిన వాళ్ళకి మీకు 98% వచ్చింది. 120 మార్కులు వచ్చిన వాళ్ళకి 95% ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. పేపర్ స్థాయి ఎలా ఉన్నప్పటికీ మార్కులు మాత్రం ఇంతకంటే తగ్గకూడదు. అంటే సేఫ్ స్కోరు 120 నుంచి 150కి ఎవరికి తగ్గకూడదు. మీకు ఎక్కడైనా సీటు వచ్చేస్తుంది. అదేవిధంగా జేఈఈ మెయిన్లో అర్హత పొందితే చాలు అనుకున్నవారు పేపర్ స్థాయి ఎలా ఉన్నప్పటికీ 300కు 90 నుంచి 100 మార్కులు సాధిస్తే సరిపోతుంది. అదేవిధంగా 90 నుంచి 100 వరస్ట్ కేసులు. ఇందుకోసం ప్రశ్నాపత్రంలోని 75 ప్రశ్నల్లో కనీసం 35 ప్రశ్నలు 35 ప్రశ్నలు సమాధానం ఇవ్వాలి. రుణాత్మకంగా మార్కులు ఎంత తగ్గించుకుంటే అంత స్కోరు మెరుగవుతుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకోవాలి. అనవసరంగా ఇప్పుడు 30 ఉన్నాయి, 30 క్వశ్చన్లు చేశారు, 30 క్వశ్చన్లు యాక్సిట్ చేయాలి. అనవసరంగా చెత్తాచెదారం చేస్తే మీకు నెగిటివ్ మార్కింగ్ పెరిగే అవకాశం ఉంది. 35 క్వశ్చన్లు మీకు కరెక్ట్గా మీకు సాలిడ్గా స్టాంప్ పడిపోతుంది. 35 క్వశ్చన్లు పడిపోతుంది. సరే 35 × 4 సరే 35 × 4 35 × 4 ఎంత? మరి 4 70 140 మార్కులు ఇక్కడ గ్యారంటీకి వచ్చేస్తాయి స్టూడెంట్కి. రుణాత్మక మార్కులు తగ్గించుకుంటే అంత స్కోరు మెరుగవుతుంది. స్ట్రాటజీ ఇది వీడియో స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. మరి మొత్తము 23 ఐఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, 32 ఎన్ఐటీలు, 47 జిఎఫ్టీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే ప్రతి ఒక్కళ్ళు మినిమం స్కోరు సేఫ్ స్కోర్ ఎంత రావాలంటే మీరు ఈ స్కోరు వస్తే మీకు హ్యాపీగా మరి మీరు ప్రతి ఒక్కళ్ళు ఎన్ఐటీలో కానీ మరి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చేస్తే అదేవిధంగా మరి ఐఐటీకి కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.